ప్రవ్వా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము. దావీదు ఎంత మంచి ప్రార్థన చేశాడండి దేవునికి. అంటే దేవుని వెదకే వారికి, దేవుని కొరకు కనిపెట్టుకునే వారికి నా వలన ఎలాంటి అవమానము సిగ్గు కలగనియొద్దు. నన్ను బట్టి వారు మీకు దూరం అయ్యే క్రియలు కానీ ప్రవర్తన కానీ నా యందు ఉండకుండా చేయి తండ్రి అని దేవుణ్ణి వేడుకున్నాడు దావీదు. నిజంగా ఒక రాజుగా ఉన్న దావీదుని అనుకరించేవారు, దావీదుని మాదిరిగా తీసుకునేవారు చాలామందే ఉంటారు అని దావీదుకి తెలుసు. అతని విశ్వాసం వల్ల మార్చబడేవారు ఉంటారు. కాబట్టి దావీదు ఇలాంటి ఆత్మానుసారమైన తగ్గింపు ప్రార్థన దేవునికి చేశాడు. ఈ రోజుల్లో క్రైస్తవులుగా, బలమైన విశ్వాసులుగా, బోధకులుగా పిలువబడుతున్న కొంతమందిలో ఇది లేదు అని బాధతో చెప్పాల్సి వస్తుంది. నిన్ను అనుసరించే వారికి నువ్వు ఏ జీవిత విధానాలను నేర్పిస్తున్నావు? అసలు నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటి? 1 తిమోతి 4:12 మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని వాక్యం ఆజ్ఞాపించింది. కానీ ఆ మాదిరి ప్రస్తుతం చాలా మందిలో ఉండట్లేదు. నీ వలన ఒకరు రక్షింపబడకపోయినా పర్లేదు, కానీ నిన్ను చూసి రక్షణకు దూరం అయ్యారంటే మాత్రం దేవునికి లెక్క చెప్పాల్సిందే. మారాలి అనుకుంటున్న వారికి, దేవుని దగ్గరకు రావాలి అనుకునే వారు చాలామంది మొదటిగా మారిన వారిని, భక్తి చేస్తున్న వారి ప్రవర్తనను గమనిస్తూ ఉంటారని నువ్వు తెలుసుకో. పౌలు అనేక సంఘాలకి పత్రికలు రాస్తూ కొరింథీ సంఘంతో ఇలా అంటారు: మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అంటే పేపర్ మీద ఉన్న దానిని చదివి తెలుసుకునేది మాత్రమే కాదు క్రైస్తవ జీవితం అంటే. ఆ చదివిన దానిని జీవితంలో అవలంబిస్తూ నడిచే పత్రికలుగా మన ప్రవర్తన ద్వారా క్రీస్తు సువాసన వెదజల్లడమే నిజమైన క్రైస్తవ్యం.